అందరికీ నమస్కారం. తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో శాంతి భద్రతలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. మనం చూస్తా ఉన్నాం. మా ప్రభుత్వంలో కూడా వైకాపా నాయకులు హత్యలు చేస్తున్నారంటే వాళ్ళ యొక్క ప్రవర్తన మళ్ళా ఒకసారి బయటకు వస్తా ఉంది. వారం రోజుల కిందట కడప నగరంలో అలంకాన్పల్లికి సంబంధించిన దస్తగిరి అనే వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా హత్య చేసి కత్తులతో పొడిస్తే అతను హాస్పిటల్లో చేరితే మళ్ళీ హాస్పిటల్ లేకపోయి అతన్ని హత్య చేశారంటే హత్యల్లో ఆరితేరిన పార్టీ ఏదైనా రాజకీయ పార్టీ ఉందంటే అది వైకాపానే. వాళ్ళ సాంస్కృతిక హత్యలు. దీని వెనక ఎంత పెద్దలు ఉన్నారో పోలీసు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. నిన్న 11 మందినో ఎంతమందినో రిమాండ్ చేశారు. దీని వెనుక పత్రికల్లో చూసాం. ఈరోజు అన్ని పత్రికల్లో కూడా సాక్షి మినహాయిస్తే అన్ని పత్రికల్లో కూడా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దౌర్జన్యాలు, హత్యాకాండలు స్పష్టంగా పత్రికలన్నీ రాసినాయి. ఎంతమందిని రిమాండ్ చేశారు, ఎంతమంది హత్యలో పాల్గొన్నారు, దీని వెనుక కుట్రదారులు మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి ఉన్నట్టు కూడా పత్రికల్లో స్పష్టంగా చూశాం. పోలీసులకు కూడా అన్ని రకాల ఆధారాలు దొరికినట్టు కూడా పోలీసు వర్గాల నుంచి కూడా సమాచారం ఉంది. నేను ఈ సందర్భంగా ఏం చెప్తున్నానంటే, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గత ప్రభుత్వంలో భూదందాలు, భూ లావాదేవీలు, సామాన్యుల భూములు లాక్కొని భయభ్రాంతులు గురి చేసి రూపాయిది పావలాకు కూడా కొనుక్కొని రిజిస్టర్లు చేసుకోవడం, ఇంకొక రాశిని వైకాపా వాళ్ళు దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకుని భయపడించడం, అడ్డు తిరిగితే హత్యలు చేయడం. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఇక్కడే సంధ్యా సర్కిల్లో శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తిని కూడా భూ లావాదేవీల్లో దందాల పరిష్కారంలో వివాదాల భాగంగా హత్య కూడా చేశారు. అదేవిధంగా ఈరోజు కూడా అదే భూ లావాదేవీల్లోనే, దందాల్లోనే, భాగ పరిష్కారాల్లోనే తేడాలు వచ్చే ఈ హత్యలు జరిగినట్టు పత్రికల్లో చూసాం. పోలీసులు కూడా అదే విధమైన సమాచారం కూడా ఇస్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇటువంటి హత్యలు, ఇటువంటి హత్య సంస్కృతి వాళ్ళు మానుకోవడం లేదు. గతంలో చూసాం, వివేకానంద రెడ్డిని హత్య చేసి నరాసుర రక్త చరిత్ర అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారి మీద రుద్దే ప్రయత్నం కూడా చేశారు. హత్యలు చేయడం, ఇంకొకరి మీద నెపం వేయడం, హత్యల నుంచి తప్పించుకునేదానికి రకరకాల సాంకేతిక పరిజ్ఞానాలు, ఎలిబీలు సృష్టించడం, తప్పించుకొని పోవాలని ప్రయత్నం చేస్తాం. ఈ నగరంలో, ముఖ్యంగా కడప నగరంలో ఇప్పటికీ గత ప్రభుత్వంలో హత్య జరిగినాయి. నిన్న మళ్ళీ 2 సంవత్సరాల్లో ఇటువంటి హత్య ఒకటి జరిగింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఉన్న భూ వివాదాలు, భూదందాలు, భాగ పరిష్కారాల్లో భాగంగానే జరిగినట్టు స్పష్టంగా అర్థమవుతాం. నగరంలో ఈ ప్రభుత్వం వచ్చినాక మేము స్పష్టంగా చెప్పినాం, ఎటువంటి దౌర్జన్యాలు, రౌడీజాలు, రౌడీ షీటర్లు, భూదందాలు ఇట్లాంటివన్నీ జరగవు. ప్రశాంతంగా ఉన్న నగరాన్ని వీళ్ళు మళ్ళీ హత్యాకాండగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నారు. ఇటువంటి శక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి పార్టీని రాజకీయాల్లో ఉండనీయకుండా తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. పోలీసులు ఇప్పటికే పూర్తి స్థాయి విచారణ చేస్తూ ఉన్నారు. తప్పు చేసిన వాళ్ళ అధికారుల మీద చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం, రిమాండ్ చేయడం జరిగింది. పూర్తి స్థాయి విచారణ కూడా భవిష్యత్తులో జరుగుతుంది తొందరలో. ఈ సందర్భంగా నేనేం చెప్తున్నట్టు, స్పష్టంగా దీంట్లో మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానంద రెడ్డి ఉన్నట్టు కూడా పత్రికల్లో అన్ని రాశారు. పోలీసులు కూడా ఎవిడెన్స్ దొరికింది 120B కింద. ఎక్కడికి తీసుకుపోవాలనుకుంటున్నారు ఈ సమాజాన్ని అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉంటా. ఈ సమాజాన్ని ఎక్కడికి తీసుకుపోవాలనుకుంటున్నారు? కడప జిల్లాలో సొంత జిల్లా అయిన జగన్మోహన్ రెడ్డి గారు నీ సంబంధించిన వ్యక్తులు ఇటువంటి హత్యల్లో పాల్గొంటా ఉంటే, ఇటువంటి కుట్రల్లో భాగస్వాములు అవుతా ఉంటే ప్రజలకు ఏం సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతాను. దీని వెనక ఇంకా చాలా పెద్దలు ఉన్నట్టు కూడా పోలీసులు ఫర్దర్ విచారణ కూడా చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయి విచారణ చేసి ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. సమాజానికి విష పురుగులు వైసీపీ వారు. అక్రమ సంపాదన, భూదందాలు, డబ్బు కోసం ఎంతకైనా తెగ ఇచ్చే మనుషులు వైసీపీ వారు. ప్రజలను ఒక భయభ్రాంతులు గురి చేయడం, సమాజంలో శాంతిని లేకుండా చేయడం, అశాంతిని గురి చేయడం, ప్రజల్లో ఒక భయాందోళనలు తీసుకురావడం,
ఆ విధంగా మళ్ళీ అధికారంలోకి రావాలని ఈ అరాచక సొమ్మంతా కూడా ఖర్చు పెట్టి మళ్ళీ రావాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటారు. ఇటువంటి వాళ్ళను ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలా, జాగ్రత్తగా ఉండాలా. పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేసి వీళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు శాంతి భద్రతలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎక్కడ కూడా అరాచకం జరగడానికి వీల్లేదని చెప్తాం. కానీ మీ సొంత జిల్లా జగన్మోహన్ రెడ్డి గారు మీ శిష్యులతో ఇటువంటి హత్యలు చేయించడం, ఇటువంటి కుట్రలు పన్నడం దేనికి సంకేతం? మీరు ప్రతిపక్షంలో ఉన్న పార్టీగా మీ నాయకులు ఇటువంటి కుట్రలు చేసి హత్యలు చేస్తా ఉంటే ప్రజలకు రేపు వస్తున్నారు. మీరు కడప జిల్లాలో ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్తారని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. ఇప్పటికైనా సమాజంలో ఇటువంటి హత్యలు, ఇటువంటి అరాచకాలు పట్ల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళ ఆస్తులు కూడా లాక్కుండే ప్రయత్నం చేశారు గత ప్రభుత్వంలో. ఎక్కడ చూసినా కడప శివారులలో అయితే అన్ని భూదందాలే 19 నుంచి 24 మధ్య. చాలా మంది అమాయకులు భయముతో వాళ్ళ ఆస్తులు వదిలేసుకున్నారు. కానీ 2 సంవత్సరాలుగా చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఎక్కడ అటువంటి అరాచకాలు జరగడం లేదు. ఇదే భూదందాల్లోనే, హత్యల్లోనే చాలా మంది చంపేశారు. మళ్ళీ ఈరోజు హత్యలు చేసేదానికి ప్రయత్నం చేస్తాం. ఇటువంటి అరాచక శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను పదే పదే కోరుతూ, పోలీసులు పూర్తి స్థాయి విచారణ జరగాల. దీని మీద స్పెషల్ ఒక సిట్ వేయాలా. సిట్ వేసి ఈ వెనక ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది పెద్దలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి నిగ్గు తేల్చి చట్టపరంగా శిక్షించాలని చెప్పి పోలీసులు కోరుతా ఉంటా. తొందరలో ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ఒక స్పెషల్ టీం పెట్టి దీని మీద పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్పి కోరుతాం.